పౌల్ట్రీ రంగం పల్టీ కొడుతున్నదట. బర్డ్ ఫ్లూతో పడిపోయిన చికెన్ గుడ్ల అమ్మకాలు. దిక్కుతోచని స్థితిలో పౌల్ట్రీ రైతులు. నెలలో 500 కోట్లకు పైగా నష్టం. దళారులు మాత్రం లాభాల్లోనే ఉన్నారు. కోడి కిలో 90 రూపాయలకు కొని చికెన్ 160 రూపాయలకు అమ్ముతున్నారు. గుడ్డు 3.5 కొని 6 రూపాయలకు విక్రయిస్తున్నారు. అమెరికాలో గుడ్లకు కొరత. డజను గుడ్లు $6.5 దుకాణాల ముందు బారులు తీరుతున్న జనం. పెన్సిల్వేనియాలో 1,00,000 గుడ్ల దోపిడీ అయిందట. అక్కడ గుడ్లు దొరుకుతున్నాయట అమెరికాలో. వనపర్తి జిల్లాలో 4,000 కోళ్లు చచ్చిపోయినాయట. మదనాపురం మండలంలో ఒక పౌల్ట్రీ ఫామ్లో. కానీ అది బర్డ్ ఫ్లూ కాదట, కొక్కెర వ్యాధి వచ్చిందట. వనపర్తి పశుసంవర్ధక శాఖ అధికారి వెంకటేశ్వర్ రెడ్డి, దయచేసి ఏ బర్డ్ ఫ్లూ లేదు, ఏం లేదు, ప్రశాంతంగా చికెన్ తినండి, మంచిగా వండుకొని తినండి. దానికి పొరపాటున ఏమైనా వైరస్ ఉన్నా అది అంత టెంపరేచర్ మధ్య అది బతకదు. వెరీ క్లియర్. వండిన చికెన్ తినడం వల్ల బర్డ్ ఫ్లూ రాదండి. ఇంకా చెప్పాలంటే ఇగో ఇది నిన్న వనపర్తిలో ఈ వీడియోలు చూసి జనానికి ఏమైతే వామ్మో బర్డ్ ఫ్లూ మన దగ్గర కూడా వచ్చిందో అని. ఇక వనపర్తిలో అయితే అది కోలే కొనరు, ఇక ఆ స్థాయికి వెళ్ళిపోతుంది ఈ వార్తల వల్ల. కానీ ఇది వేరే వ్యాధి ఏదో వచ్చింది, కొక్కెర వ్యాధి అని ఏదో వచ్చిందట. ఇగో డాక్టర్లు కూడా ఏం చెప్తున్నారు, ఇగో రంగారెడ్డి జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి విజయ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. 60 డిగ్రీల వద్ద ఉడికిస్తే బర్డ్ ఫ్లూ వైరస్ బతికి ఉండదు. సాధారణంగా మనం చికెన్ను 100 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలోనే ఉడికిస్తాం కాబట్టి చికెన్ నిరభ్యంతరంగా తినొచ్చు. వైరస్ కోళ్ల రెట్ట వాటి ముక్కు నుంచి వచ్చే ద్రవం ద్వారా విస్తరిస్తుంది. మనుషులకు ఈ వైరస్ సోకడం చాలా అరుదు. ఉడికించిన చికెన్ తినడం వల్ల ఇంతవరకు ఎవరికీ బర్డ్ ఫ్లూ సోకలేదు. ప్రశాంతంగా తినండి. ఎందుకంటే మటన్ తినలేని వాళ్ళకు, ఇంకా వేరే కొనుక్కొని తినలేని వాళ్ళకు మనకి చికెనే పౌష్టికాహారం. కొంతమంది అయితే గుడ్లు కూడా బంద్ చేసి, ఇంకా దారుణం. ఎవరు చెప్పలే, ఏ డాక్టర్ చెప్పలే బర్డ్ ఫ్లూ వస్తుందని. దయచేసి తినండి, ఏ ఇబ్బంది లేదు. కానీ అమెరికాలో చూడండి, అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం చీనోలో కిలోమీటర్ల పైగానే వాహనాలు వరుసగట్టినాయట. ఎందుకంటే కోడిగుడ్ల కోసమట. మన దేశంలో బర్డ్ ఫ్లూ భయంతో కోడిగుడ్ల విక్రయాలు పడిపోతే అమెరికాలోనేమో కోడిగుడ్లకు తీవ్ర కొరత ఏర్పడింది. అక్కడ కొన్ని నెలల కిందట బర్డ్ ఫ్లూ కేసులు వెలుగు చూడడంతో కోళ్ళన్నింటినీ చంపేసి పూడ్చిపెట్టినట. ఇప్పుడు పరిస్థితి అదుపులోకి వచ్చినా అక్కడ చికెన్కు కోడిగుడ్లకు కొరత ఏర్పడ్డది. కోడిగుడ్ల ధర అయితే అమాంతం పెరిగింది. డజను కోడిగుడ్ల ధర డిసెంబర్లో $4 ఉంటే ఇప్పుడు $6.5 పెరిగిందట. కాలిఫోర్నియా, న్యూయార్క్, షికాగో వంటి నగరాల్లో జనం షాపుల వద్ద క్యూ కడుతున్నారు. కొన్ని చోట్ల $10 ఇచ్చిన డజన్ గుడ్లు ఇస్తలేరట. ఒక చోట అయితే తలా 3 గుడ్లే ఇస్తామని బోర్డు పెట్టిరట. అధ్యక్షుడు ట్రంప్ వ్యవసాయ కార్యదర్శి బ్రూక్ రోనిల్స్ తన తొలి సమావేశంలో ఈ గుడ్ల కొరతను ప్రాధాన్య అంశంగా పరిగణించి సమీక్షించారు. గత 10 సంవత్సరాల్లో ఇలాంటి పరిస్థితి చూడలేదని చెప్పారు. ఇటీవల పెన్సిల్వేనియాలో 1,00,000 గుడ్లను దుండగులు దోపిడీ చేసిరట. చూడు ఎట్లుందో కథ. అక్కడ గుడ్లే దొరుకుతలేవట. సో పౌల్ట్రీ రంగం మీద కొన్ని లక్షల మంది ఆధారపడి జీవిస్తున్న కొన్ని కుటుంబాలు రోడ్డు మీద పడే అవకాశం ఉంది. సో దయచేసి ఈ ప్రచారాన్ని మనం తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. బర్డ్ ఫ్లూ లేదు, ఏమి లేదు, ప్రశాంతంగా చికెన్ తినొచ్చు. అమ్మకాలు చాలా దారుణంగా పడిపోయినాయట. రాష్ట్రంలో దాదాపు 8.5 కోట్లకు పైగా కోళ్ళు ఉన్నాయట. ఇందులో బాయిలర్ కోళ్ళు, లేయర్ కోళ్ళు 4 కోట్ల చొప్పున ఉన్నాయి. బర్డ్ ఫ్లూ కారణంగా అమ్మకాలు ఆందోళనకర రీతిలో పడిపోవడంతో కోళ్ల పెంపకందారులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. కొన్ని రోజుల కిందట లైవ్ కోడి కిలో ధర $180 ఉంటే ఇప్పుడు $90 పడిపోయింది. అంటే కోడి $5.5 చొప్పున అమ్ముడుపోయిన గుడ్లు ఇప్పుడు $3.5 పడిపోయినాయి. అంటే గుడ్డు కూడా తింటలేరన్నట్టు. కొత్తగా ఎవరు కోళ్ల పెంపకం చేపట్టట్లే. రాష్ట్రంలో రోజుకి 10 లక్షల కిలోల చికెన్ అమ్మకాలు జరుగుతూ ఉంటాయి. ఇవి కాకుండా బయట రాష్ట్రాలకు రోజుకు 1,00,000కు పైగా కోళ్ల ఎగుమతి అవుతూ ఉంటాయి. లేయర్ కోళ్ల ద్వారా రోజుకు 4.2 కోట్ల గుడ్ల ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ప్రస్తుతం పౌల్ట్రీ రంగం తీవ్ర సంక్షోభంలో పడడంతో రోజుకు 15 కోట్లకు పైగా నష్టం వస్తోంది. నెల రోజుల్లో దాదాపు 500 కోట్ల మేర నష్టపోయామని కోళ్ల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోళ్ల విక్రయాలు పడిపోవడంతో ఆ ప్రభావం అనుబంధ రంగాలపైన కూడా పడుతోంది. పౌల్ట్రీ రైతులు దానా ఖర్చులు బాగా తగ్గించుకుంటున్నారు. ఫలితంగా మొక్కజొన్న, సోయాబీన్ అమ్మకాలు ధరలు కూడా తగ్గినాయి. జనవరి మొదటి వారంలో కిలో $28 వరకు ఉన్న మొక్కజొన్న ఇప్పుడు $23 పడిపోయింది. కిలో $40 పైగా పలికిన సోయాబీన్ ఇప్పుడు $27 పడిపోయింది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఈ దుర్మార్గులు ఎక్కడ మోపవుతారేమో, ఏ ధర తగ్గినా వాడు మాత్రం బాగానే ఉంటాడు. ఎవడు? దళారీ అండ్ వ్యాపారి.
బర్డ్ ఫ్లూ దెబ్బ కోళ్ల పెంపకందారులని ఒడిదుడుకులకు నెట్టేసింది. ఇప్పుడు ఎవరు నష్టపోతారు? ఒక పౌల్ట్రీ ఫాము, కొన్ని వందల కోళ్లతో చిన్న చిన్నగా షెడ్లు వేసుకున్న వాళ్ళు తీవ్రంగా నష్టపోతారు. బడా బడా పౌల్ట్రీ రంగంలో ఉన్న రాజకీయ నాయకులు వీళ్ళకేం ఇబ్బంది? వాళ్ళకేం ఇబ్బంది ఉండదు. దళారులు, వ్యాపారులు మాత్రం బాగానే ఉన్నారు. బర్డ్ ఫ్లూ నెపంతో పౌల్ట్రీ రైతుల నుంచి కోళ్లను, గుడ్లను చాలా తక్కువ ధరకు కొనేసి మార్కెట్లో లాభాలకు అమ్ముతున్నారట. అందుకే బహిరంగ మార్కెట్లో మాత్రం కోళ్లు, గుడ్ల ధరలపైన పెద్దగా ప్రభావం పడట్లేదు. చికెన్కు కిలో 160 నుంచి 180 వరకు, గుడ్లు 6 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. అంటే బర్డ్ ఫ్లూ భయంతో తీవ్రంగా నష్టపోతోంది అటు పౌల్ట్రీ రైతులు, వినియోగదారులే. బయట రాష్ట్రాలకు ఎగుమతులు కూడా కట్టడి చేయడం కూడా పౌల్ట్రీ రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. చూడండి, నష్టపోతున్నది ఎవడా ఈ బర్డ్ ఫ్లూతో అంటే చిన్న పేద రైతులు.